మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. This is Dr. K.J. Reddy, Senior Orthopedic Surgeon, Specialist in Robotic Joint Replacement Surgery, Sports Medicine and Arthroscopic Surgery, working in Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. ఎముకలు బలహీనం కావడం అనేది చాలా కామన్. స్పెషల్లీ ఏజ్ వచ్చే కొద్దీ మన ఎముకలు బలహీనంగా తయారవుతుంటాయి. స్పెషల్లీ విమెన్లో మెనపాస్ వచ్చిన తర్వాత మన ఎముకలు బలహీనంగా తయారవుతాయి. ఈ కండిషన్ను ఆస్టియోపీనియా అంటాము. ఆస్టియోపీనియా అంటే కొంచెం తక్కువగా బలహీనమైనట్టు, లేకపోతే ఆస్టియోపోరోసిస్ అంటాము, సివియర్గా ఎముకలు బలహీనంగా కావడాన్ని. ఇది ఎందుకు ఎముకలు బలహీనంగా అవుతుంటాయి అంటే, మనము వయసులో ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎనఫ్ యాక్టివిటీ ఉంటుంది, ఎముక పైన ఎనఫ్ లోడ్ పడుతుంది, మసిల్ స్ట్రాంగ్గా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఎముకకు బ్లడ్ సప్లై మసిల్ నుంచి వస్తుంది. అందుకని మన మసిల్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే ఎముకకు ప్రాపర్ బ్లడ్ సప్లై వెళ్ళి ఎముక కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటిదంటే, ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే ఎముక పైన లెగ్స్ కానీ, ఆర్మ్స్ కానీ, బ్యాక్ కానీ వాటికి లోడ్ ఉండాలి. సఫిషియంట్ లోడ్ ఉన్నప్పుడే ఆ ఎముకలు మనకు స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకని ఈ ఎముకలకు మనము వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటాము. అంటే మనము సైక్లింగ్, క్రాస్ ట్రైనర్, కొంచెం వెయిట్ పెట్టి క్రాస్ ట్రైనర్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోడు పడుతుంది ఎముకల పైన. అదేవిధంగా చిన్న వెయిట్స్ పెట్టి కూడా మనము లెగ్ ఎక్సర్సైజ్ కానీ, ఆర్మ్ ఎక్సర్సైజ్ అంటే అప్పర్ లిమ్ ఎక్సర్సైజ్ విత్ స్మాల్ డంబెల్స్ 1/2 kg 1 kg రిపీటెడ్గా రెగ్యులర్గా 4 to 5 times ఇన్ ఏ వీక్, మేబీ అబౌట్ 20 minutes చేయడం వల్ల ఏమవుతుందంటే ఎముక పైన లోడ్ పడి ఆ ఎముకలు స్ట్రాంగ్ అవుతున్నాయి. సో ఎముకలు అనేటివి కాల్షియం కాంటెంట్ కాన్స్టెంట్గా ఉండదు. రోజు కాల్షియం డిపాజిట్ అవుతుంది, కొంత అబ్జార్బ్ అవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్, ఈక్వలిబ్రియం మెయింటైన్ చేసినప్పుడే ఆ ఎముకలు బలంగా ఉంటాయి. రెగ్యులర్గా వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ కాల్షియం డిపాజిట్ అయ్యి తక్కువ కాల్షియము అబ్జార్బ్ అవుతుంది. ఈ డిపాజిట్ ప్రాసెస్ను ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటాము. అబ్జార్బ్ అనేది ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అంటాము. కాల్షియం మొత్తము బోన్ నుంచి బయటికి రావడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాసెస్ అనేది ఇది కాన్స్టెంట్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడే మన ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ విధంగా డిజాల్వ్ అయిన కాల్షియము మన బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంది. బ్లడ్లో కూడా వేరియస్ పార్ట్స్కు కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్, మసిల్స్కు, బోన్స్కు, జాయింట్స్కు. విమెన్లో అయితే హార్మోనల్ చేంజెస్ వల్ల కాల్షియం డిపాజిషన్ తక్కువయ్యి ఎముకలు బలహీనంగా అవుతుంది. సో ఎముక దాని కార్టెక్స్ అంటే డయామీటర్ లోపల ఉన్న థిక్నెస్లో కార్టెక్స్ తక్కువయ్యి ఈజీగా ఫ్రాక్చర్ కావడానికి ఉంటుంది. సింపుల్ ఫాల్, స్లిప్ అయి పడడం వల్ల రిస్ట్ ఫ్రాక్చర్ కానీ, హిప్ ఫ్రాక్చర్ కానీ, బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ కానీ అవుతుంది. సో ఇది వెరీ కామన్ కాంప్లికేషన్ ఆస్టియోపోరోసిస్. ఈరోజు రేపుల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే కామనెస్ట్ కాజ్ ఆఫ్ డిసబిలిటీ ఇన్ ద వరల్డ్ ఆస్టియోపోరోసిస్ అండ్ ఆస్టియోపోరోసిస్ రిలేటెడ్ ఫ్రాక్చర్స్. ఇది ఫ్రాక్చర్ అయినా కూడా మనము ఆపరేషన్ చేసి వీటి రాడ్స్ కానీ ప్లేట్స్ పెట్టాలంటే ఎముకలు బలహీనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఈ ఫ్రాక్చర్ ఫెయిల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ ప్రివెన్షన్ ఎలా అంటే, స్పెషల్లీ విమెన్లో ఈ హార్మోనల్ లెవెల్స్ చెక్ చేయించుకొని, మరీ సిగ్నిఫికెంట్గా ఉంటే ప్రాబబ్లీ రిప్లేస్మెంట్ థెరపీని ఇస్తారు. మీ గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేసి ప్రాబబ్లీ ఇది అవసరం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇది ఆస్టియోపోరోసిస్ ఉందో డయాగ్నోసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ టెస్ట్ అంటే మనము విటమిన్ డి, కాల్షియంతో పాటు బోన్ మినరల్ డెన్సిటీ అంటాం, బిఎండి టెస్ట్ అంటాము. దానివల్ల చాలా వరకు మనకు ఆస్టియోపీనియా ఉందా, ఆస్టియోపోరోసిస్ ఉందా మనము తెలుసుకోవడానికి ఉంటుంది. సో ఎవరికైతే ఆస్టియోపీనియా ఉందో ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సివియర్గా ఉన్న వాళ్ళకు మెడిసిన్స్ ఇస్తాము, కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్తో పాటు వేరియస్ టైప్స్ ఆఫ్ ఆస్టియోపోరోటిక్ ట్రీట్మెంట్స్ ఈ రోజు రూపంలో అవైలబుల్ ఉన్నాయి. టాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, నేజల్ ఇన్హలేషన్స్ ఉన్నాయి.
సో ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఎముకలను బలంగా చేయడానికి వీలవుతుంది. మెయిన్ ఫ్యాక్టరు మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ, స్పెషల్లీ లోడ్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఈ లోడ్ బేరింగ్ ఎక్సర్సైజ్ ఉంటే కానీ ఈ కాల్షియం కానీ మిగతా మినరల్స్ కానీ బోన్లో డిపాజిట్ అయ్యి స్ట్రాంగ్ అవుతుంటుంది. ఎవరికైతే ఎస్పెషల్లీ లేడీస్లో సింపుల్ ఫాల్ వల్ల ఫ్రాక్చర్ అవుతుందో ఈ ఆస్టియోపోరోటిక్ టెస్ట్ చేసుకోవాలి. బిఎండి చేసేసుకొని అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫర్దర్ ఫ్రాక్చర్స్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. స్పెషల్లీ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకు బ్యాక్ బోన్ బెండ్ అవుతుంది. సింపుల్ ఫాల్తోనే సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్ బోన్ కంప్రెస్ అయ్యి చిన్న ఫ్రాక్చర్ వస్తుంది, కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటాము. ఇది ఇమీడియట్గా డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ ఫ్రాక్చర్స్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా మిగతా బోన్స్ ఫ్రాక్చర్ కాకుండా కూడా ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అనేటివి బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ కామను, హిప్ ఫ్రాక్చర్స్ వెరీ కామన్, రిస్ట్ ఫ్రాక్చర్స్ కూడా వెరీ కామన్. సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, లోడ్ బేరింగ్ ఎక్సర్సైజెస్, గుడ్ ఫుడ్ అంటే కాల్షియం సప్లిమెంట్స్, గుడ్ ప్రోటీన్స్ తీసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవడము, అప్పుడప్పుడు ఈ సప్లిమెంట్స్ విటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్ ప్లస్ ఈ ఆస్టియోపోరోటిక్ మెడిసిన్స్ ఉంటాయి, బిస్ఫాస్ఫోనేట్స్ అని, పారాథైరాయిడ్ హార్మోన్స్ అని ఉంటాయి. ఈ డాక్టర్ అడ్వైస్ తీసుకొని అప్రాప్రియేట్ డోస్ తీసుకోవడం వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ చేయొచ్చు, ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది.